నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. సుఖమైన దుఃఖమైన పూర్వజన్మ నుంచి ఖచ్చితంగా తెచ్చుకున్నాం, దాన్నే అనుభవిస్తూ ఉంటాం. 100%. అయితే సుఖం వస్తే హాయ్, అబ్బా ప్రశాంతం. కానీ పాపం మాత్రం వద్దు అంటే ఎలాగా? ఈ జీవుడు ఉన్నదే అనుభవించటానికి. కానీ ఎవరికైనా ఇప్పుడు నాకు కష్టం కావాలండి అంటే ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఆహ్వానిస్తారు? మరి ఈ పూర్వజన్మ పాపం ఖచ్చితంగా పరిపక్వం చేసుకోవాలి. రకరకాల పాపాలు చేసి ఉంటాం, తెలియదు, ఏం చేసామో తెలియదు. పశ్చాత్తాపం ఖచ్చితంగా పడుతూ దాన్ని పరిపక్వం చేసుకునే విధానం ఏదైనా ఉందా, చెప్తారా ప్రేక్షకులకి? 100% చెప్పాలమ్మా. మీరు ఏమన్నారు? పూర్వజన్మకు సంబంధించింది అది మనం జ్యోతిష్ శాస్త్రంలో తీసుకున్నప్పుడు జాతక చక్రంలో దేనిగా తీసుకుంటాం అంటే మనకి లగ్నం శరీరం, ద్వితీయం వాక్కు కుటుంబం ధనం, తృతీయం విక్రమస్థానం సోదరులు, చతుర్థం తల్లి కంఫర్ట్స్, పంచమం పిల్లలు ప్రేమ ఎడ్యుకేషన్, 6th వచ్చి రుణము రోగము శత్రువులు, సప్తమం వచ్చి పార్ట్నర్స్ మ్యారేజ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్, అష్టమ స్థానం డార్క్నెస్ సైన్స్ అకల్ట్ మనం పూర్వజన్మలో చేసినటువంటి ప్రారంధాలు 8th లో ఉంటుందా? 8th. అలాగే 9 పూర్వ పుణ్యస్థానం, 9th పూర్వ పుణ్యం, అష్టమం మనం చేసినటువంటి 10th కర్మ, 11th ఈ కర్మ చేయడం ద్వారా వచ్చినటువంటి లాభం, 12th అంటే నిజంగానమ్మా చాలా చూడండి, నాకు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. ఒక అద్భుతమైనటువంటి చట్రంలో భగవంతుడు ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి మనకి వేదాల్లోను పురాణాల్లోను ఇతిహాసాల్లో పెట్టి ఒక చట్రాన్ని బిగించి మన చేతికిస్తే మనం డెవలప్మెంట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కుంభయుగం సైన్స్, మరి ఈ సైన్స్ ఇంతకు ముందు కూడా ఉంది, ఇప్పుడే ఎందుకు వ్యాప్తి చెందుతుంది? మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు కుంభయుగానికి అధిపతి రాహు, ఆయన సైంటిఫిక్. రాహు ఎక్కడున్నాడు? మనకి మీనంలో ఉన్నాడు. ఆయన రివర్స్ నడక కదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు? కుంభంలోకి వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఇదంతా కూడా పరిణితి అంతా కూడా ఒక రకమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక రకంగా మనం చాలా ఎదరికెళ్ళిపోతాం. ప్రకృతి పరంగా చూస్తే చూడండి వైపరీత్యాలు ఎలా ఉన్నాయి. ఒక పక్కనే ఎక్కడెక్కడైతే పొరపాట్లు అధికంగా జరిగినాయో అక్కడక్కడ డ్యామేజ్ చేసుకుంటూ, అంటే ప్రకృతి, భగవంతుడు కాదు, ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తూ ఇక్కడ లోటు ఉంది, ఇక్కడ వెళుతుంది అని చెప్పేసి తీసుకొస్తుంది. మరి దీనికి ఏం చెయ్యాలి మీరు అడిగింది? ఇది ఇన్స్ట్రుమెంట్ అమ్మా. కానీ అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ఈ జన్మలో కృష్ణవేణి అనే గర్భంలో ఫ్యాక్టరీలో తయారైంది. దీనికి ఎలాంటి సంబంధం ప్రారంభంతో సంబంధం లేదు. మరి ఇప్పుడు వచ్చే కష్టాలు ఇది అనుభవిస్తుందా, నేను అనుభవిస్తున్నారా? ఇది అనుభవిస్తుంది. అంటే కింద పడ్డాను, తెగింది, బ్లడ్ వస్తుంది. అప్పుడు మీరు ఇదే సందర్భాన్ని రాములు గారు తీసుకుంటే దీనికి దెబ్బ తగిలింది దీనికి దెబ్బ తగిలింది నొప్పి వస్తుంది, నాకు కాదు అంటే ఆ నేనెవరు? ఈ పడటం దెబ్బ తగలడం కూడా బ్లూ ప్రింట్ లోపల ఉంది, వాడి దగ్గర ఉంది. ఆ వాడెవడు? నేను. ఐ ఆమ్ దట్, ఐ ఆమ్ నాట్ ద బాడీ, ఐ ఆమ్ నాట్ ద మైండ్, ఐ ఆమ్ నాట్ ద థాట్. ఈ ఆలోచన నేను కాదు, ఈ దేహాన్ని నేను కాదు, ఈ బుద్ధిని నేను కాదు. మరి నేనెవరు? నేను ఆత్మస్వరూపం. ఆత్మకారకుడు ఎవరమ్మా? సూర్యుడు.
అందుకని అంటే మీకు అష్టాక్షరి గురించి విన్నారు కదా, అవును. మనం అష్టమ స్థానం గురించి మాట్లాడుతున్నాం. అష్టాక్షరి అంటే మనకి మంత్రాలు పంచాక్షరి, అంటే 5వ స్థానాన్ని మనం బాగు చేసుకోవాలంటే పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ పంచాక్షరి చదువుకుంటే 5th హౌస్, పిల్లలు పుట్టడం, ఉమ్, ప్రేమ, ఉమ్. రైట్ A to Z. ఏమా, శివుడి కన్నా ప్రేమించేవాడు ఇంకెవ్వరు ఉండరు, తండ్రి మా బాబోయ్. శివతత్వం అది చెప్తుంది. ఉమ్. అంటే అసలు మనం ఒక ఫ్యామిలీ ఏర్పడాలి. ఆయన ఒక్కడే కూర్చుంటాడా? ఉమ్. ఆయన ఉమ్. ఆయన పక్క అమ్మ ఒళ్ళో గణపతి, ఆ. కుమారస్వామి, శివ కుటుంబం అంతా పరివారం ఎంత ముచ్చట. శివుడు అంటే కళ్యాణకారకుడు అమ్మ. 100% ఆనందాన్ని అసలు ఇక వర్ణించగలవా? వర్ణించలేం. 24 గంటలు ఆయన కౌగిలిలోనే, ఆయన ఒడిలోనే ఉన్నాం. పంచమో ద్వారా వస్తుంది మనం చేసేటువంటి పంచాక్షరి. 5 శక్తివంతమైనటువంటి అక్షరాలు కలిస్తే పంచాక్షరిగా అయింది. ఇక మనకి ఇంకొకటి ఉంది అష్టాక్షరి. ఓం నమో నారాయణాయ. ఇక్కడ మనం నమస్కారం చేస్తూ నారాయణుడా దాంట్లోంచి, ఇక్కడ అంటే దీంట్లోంచి కొంచెం విడదీశారు. పంచాక్షరిలో ఉన్నటువంటి మాని నమో, మనకి నమో నారాయణలోంచి రాణి తీసుకొచ్చి ఇద్దరిని తరింప చేయడానికి రాముల వారికి రామనామం వచ్చింది, రామనామం వచ్చింది. అంటే పంచాక్షరిలో ఉన్నటువంటి ప్రేమ, అష్టాక్షరిలో ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ లోంచి అగ్నిబీజం ఇలా ఈ సంపుటీకరణ చేస్తూ ఉండడంతో నాకు అనిపించింది, ఆత్మకారకుడు ఎవరు, ఈ ప్రారబ్ధాన్ని తెచ్చుకుంది ఎవరు, సూర్యుడి కదా. ఒక చిన్న అంటే అడిగా, స్వామి ఏంటి దీనికి అంటే, ఓం సూర్యనారాయణాయ. నమో ప్లేస్ లో సూర్య, సూర్య ఇది సూర్య అష్టాక్షరి. మీరు చేయొచ్చు, చూడొచ్చు, పరీక్షించవచ్చు. నేను కొన్ని సూర్యోదయాలు కేబిఆర్ పార్క్ లో ఆస్వాదిస్తూ రీసెర్చ్ చేసుకుంటూ ఉంటాను. నేను వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ఇంచుమించు ఒక గంటన్నర పాటు సూర్య నమస్కారాలు, సూర్య అనుష్ఠానం చేసుకుని వస్తూ ప్రతి నిత్యం నేను సూర్యోదయ సూర్యాస్తమయాలని కేబిఆర్ పార్క్ లో చూస్తాను. అక్కడికి వెళ్ళిపోండి, దొరుకుతారు. నేను ఎవ్వరికి కనిపించనమ్మా, కనిపించరా? నేను ఎవ్వరికి కనిపించను. దేవుడికి చాలా మంది నడుస్తుంది, జల్లెడ పడతాం సార్. అందుకనే కొంచెం దండకారుణ్యంలా ఉంటుంది. నేను నాతో పాటు ఎవరైనా శిష్యులు వస్తే ఒకళ్ళు ఇద్దరిని లోపల తీసుకెళ్తాను. ఆ లోపలికి వెళ్ళిపోయి ఒక విశాలమైనటువంటి ప్లేస్ ఉంటుంది, అక్కడ సాధన చేసుకుంటాను. నాకు నా తండ్రికి మధ్యలో అడ్డులు ఏమి ఉండవు, డిస్టర్బెన్సెస్. అంటే మన పక్కన నుంచి ఎవరైనా వెళ్తుంటే చూడటం, పలకరించడం చేస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని చేసుకుంటూ ఉంటాను. అక్కడ ఈ సందర్భంగా నాకు అంటే రామేశ్వర యాత్రకు వెళ్ళేటప్పుడు, రామేశ్వరం వెళ్ళడానికి కూడా ప్రేరణ ఆయనే, వెళ్ళాలి, అది సూర్య ప్రతిష్ట కాబట్టి రామేశ్వరం వెళ్ళేటప్పుడు స్వామి ఇచ్చినటువంటి స్ఫురణ సూర్య అష్టాక్షరి మంత్రం. నేను సరదాగా తమిళనాడు వెళ్ళాం కదా, తమిళనాడులో అని చెప్పేసి తెలుగులో రాసి దాన్ని ట్రాన్స్లేట్ చేసి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు, మనతో పాటు తిరిగే వాళ్ళందరికీ, మనకి రామసేతు దగ్గరికి తీసుకెళ్ళినటువంటి శివస్వామి గారు ఈ ఎస్ఐలో ఉన్నారు కదా, మధురైలో దర్శనాలు చేయించారు, వాళ్ళందరికీ పంపించి అక్కడ షేర్ చేయండి, ఇది అందరిలో కూడా మార్పు తీసుకొస్తుంది. మీకు త్వరలో అద్భుతమైనటువంటి దర్శనాలు నాకు ఇప్పించారు, ప్రమోషన్లు రావాలి, ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం పైకి ఎదగాలని చెప్పి కోరుకుంటాను. సూర్య అష్టాక్షరి మంత్రం మన ప్రారబ్ధ కర్మల్ని అగ్నిబీజం. అది మరి ఎలా చేసుకోవాలి సార్? ప్రతినిత్యం చేయాలా? ఎన్నాళ్ళు కర్మ ఎప్పుడు తీరుతుందో తెలియదు కాబట్టి ఎన్నాళ్ళు అనే ప్రశ్న వద్దు, ఉన్నన్నాళ్ళు చేయాలి. రైట్, ఎట్లా చేయాలి, ఎలా మొదలు పెట్టాలి? అంటే మనకి చూడండి, అంపశయ్య మీద ఉన్నప్పుడు కూడా, అంటే ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు కనీసం ఆ నారాయణ అనే ఒక వ్యక్తిని పిలిచినా కూడా మనకి ఈ జీవుడికి మోక్షం లభిస్తుంది అన్నారు. అసలు ప్రతినిత్యము ఆ నారాయణ నామస్మరణలో మనకి, ఇప్పుడు చాలామంది అడుగుతారు, మనం మీరు అభిషేకం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, భగవంతుడు కనిపిస్తాడంటే ఎస్, 100%. దేవుడు ఒక్కడే, ఇంక వేరే ఏదీ లేదు. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ చెప్తారు దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ముస్లిమ్స్ చెప్తారు అల్లా ఒక్కడే. ఎస్, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు సూర్యుడు ఒక్కడే. చూపించగలరా? నేను చూపిస్తాను. దేవుడిని చూసే దమ్ము నీకుంటే నేను చూపిస్తాను, కాదనండి. వద్దన్నా కనబడుతుంటాడు పాపం ఆయన. అందుకని అప్పుడు ఒక్కొక్కసారి ఒక వారం 10 రోజులు మబ్బు పెట్టినప్పుడు అప్పుడు మనకి బట్టలు ఆరక బూజు బట్టి అప్పుడు బట్టలు ఒడియాలి కన్నా స్వామి
రైట్. అసలైతే ప్రారబ్ధ కర్మని తొలగించేటటువంటి అపురూప శక్తి. మరి ఎలా మొదలు పెట్టాలి? ఎన్నిసార్లు పర్ డేగా మనం విభజించుకుని చేసుకోవాలి ఇత్యాది విషయాలు అది అంటే ఎలాంటి అశౌచం దానికి అంటదమ్మా. అంటది. నమో నారాయణాయ అన్నది ఉమ్. ఓం సూర్యనారాయణాయ ఓం సూర్యనారాయణాయ. ఉమ్. దీన్ని అంటే ఉదయం ఉమ్. చిత్తశుద్ధితో నియమనిష్టలతో సంధ్యావందనం చేసుకునే సమయంలో Right. గాయత్రి తర్వాత ఈ మంత్రాన్ని చేసుకోవాలి. గాయత్రి కంపల్సరీ చేయండి. అంటే గాయత్రి వేరు సూర్యుడు వేరు కాదు. సూర్యుడే గాయత్రి, సూర్య గాయత్రి. అందుకని కంపల్సరీ అనునిత్యము. అంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు అర్ఘ్యం ఇవ్వండి, Hmm. సంధ్యావందనం చెయ్యండి. అసలు సంధ్యావందనం చెయ్యకపోతే తినే అర్హత లేదు. తినే అర్హత లేదమ్మా. Right. అది అంటే మీరు వైదికంగా ఉండుంటే బ్రాహ్మణులుగా, అంటే బ్రాహ్మణులు అంటే అదొక వేరే కులం కాదు. జ్ఞానం కలిగిన వాళ్ళని బ్రాహ్మణుడు. అదొక జ్ఞానం తప్ప అదొక కులం కాదు. వాళ్ళు అంటే మీకు ఆ, జ- ఉమ్. ఉపనయన సంస్కారం ఆ. సంస్కారాలను బట్టి మనం చేసుకునే ధర్మాలు ఉంటాయి కాబట్టి ఉపనయన సంస్కారాలు జరిగితే మీరు సంధ్యావందనం అనేది చేసుకోవడానికి ముద్రలు, గాయత్రి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఉంటాయి. మేము అది కాదు కాబట్టి సంధ్యావందనం అనేది కంపల్సరీ అర్ఘ్యప్రదానం చేస్తూ అదే సంధ్యావందనం. అదే సంధ్యావందనం. అర్ఘ్యప్రదానం మన ఎదురుగుండా ఒక రాగి పళ్ళెం పెట్టుకుని ఒక రాగి చెంబులో నీళ్లు వేసుకుని వీలైతే కొంచెం ఎర్రచందనాన్ని కలుపుకొని అర్ఘ్యప్రదానం చేసి రాగి పాత్రలోకి విడిచిపెట్టి దానిని తీసుకెళ్లి మొక్కలకు విడిచిపెట్టి ఓకే. గాయత్రి మంత్రంతో డైరెక్ట్ మొక్కల్లో వేసేయడం కాదు. ఆహా, ఇలా వదిలేస్తే అవి కింద పడి చిమ్ముతాయి. చిమ్ముతాయి. అది మనం మళ్ళీ తొక్కకూడదు. ఉమ్. అది ప్రసాదం, తీర్థం అవుతుంది, జలం. ఆయన ఉదగాలికి అధిపతి. ఉమ్. దాన్ని మనం అంటే ఎప్పుడైతే మన చేతుల్లో పడిందో ఉమ్. మంత్రశక్తి యాడ్ అయిందో అది ఒక శక్తిని సంతరించుకుంటుంది. ఒకవేళ అనుకుందాం ఉమ్. ఇలా విడిచిపెట్టినప్పుడు ఆ శక్తి కింద పడ్డ జీవరాశి ఏదైనా ఉంటే దానికి తగిలితే షాక్ కొడుతుంది, చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. బాబాయ్. అందుకని మనం చేసేది మనకు యోగ్యం అవ్వాలి, ఉమ్. అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కాబట్టి జాగ్రత్తగా. శ్రద్ధగా, ఉమ్. శ్రద్ధ, భక్తి శ్రద్ధతో ఉమ్. సంధ్యావందనం చెయ్యండి. జీవితాల్లో మార్పు రాకపోతే నిజంగా ఉమ్. మీరు రెడ్ టీవీ ఛానల్కి వచ్చి కెమెరా ముందు కాలర్ పట్టుకుని అడగండి. ఇట్స్ అ ఛాలెంజ్. సంధ్యావందనం చేయండి, మీ జీవితాల్లో మార్పు రాకపోతే నన్ను అడగండి. అద్భుతం సార్. ఇంత దమ్ముగా ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఎవరు మాట్లాడరు. అయితే ఈ సంధ్యావందనం అయిన తర్వాత ఓం సూర్యనారాయణాయ ఓం సూర్యనారాయణ ఎన్నిసార్లు చేయాలి? 108 సార్లు ప్రతిరోజు కూడా. ప్రతిరోజు ఉమ్. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి త్రిసంధ్య. ముందు కూర్చొని త్రిసంధ్యలు. భోజనానికి ముందు ఉమ్. కూర్చొని ఉమ్. మీరంటే ఇప్పుడు అవకాశం ఉంటే అర్ఘ్యం ఇవ్వండి, లేదు ఆచమనం చేయండి. మీ దగ్గర ఏదో గ్లాసు బాటిల్ ఉంటుంది కదా, చేతిలో నీళ్లు వేసుకోండి. సన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతే సన్నో రభి స్రవంతునః. ఈ తీసుకునే ఉదకం ఉమ్. మీకు మరి ఇది- అభ్యున్నతిని ఇస్తుంది. ఇది రాదు కదా సార్. అప్పుడు ఏమక్కలేదు ఆచమ కేశవాయ స్వాహ, కేశవాయ నారాయణ స్వాహ. స్వాహ, మాధవ స్వాహ. ఆడవాళ్ళు అయితే కేశవాయ నమః. ఆడవాళ్ళైతే నమః అనుకోండి. ఉమ్. ఏమొద్దు, ఉమ్. రావు, ఇవి కూడా రావు. అనుకోవడం ఎందుకు అనుకుందాం, అంటే నేను ఏదో తింటానా తినేదాని గురించి దీన్ని ఎందుకు అనుకోవడం అనుకుంటే 3 సార్లు మాత్రం నీళ్ళు తీర్థం తెచ్చుకోండి. తీసుకోండి. ఉమ్. ఎందుకంటే ఇక్కడ కింద పెదానికి తగ్గడం వల్ల ఉమ్. ఇసోఫాగస్ అనే నరం యాక్టివ్ అయి మీరు తిన్నటువంటి ఆహారం స్వచ్ఛంగా పచనం అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, క్యాన్సర్లు రాకుండా ఉంటుంది కాబట్టి వర్షం మనకి పట్టేస్తుంది. తీర్థం తీసుకోవడం అనేది పెట్టారు. Right. అలాగే ప్రోక్షణ మంత్రాలు ఉంటాయి. Right. చేతిలో నీళ్లు వేసుకుని అన్నం చుట్టూ అభికరించి ఆ అహం బ్రహ్మాస్మి నువ్వు పూజలు చేయక్కర్లేదు అని చెప్పారు కదా. ఒక ధర్మంలో అనుకున్నాం అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడిని అయినప్పుడు నేను పూజ ఎందుకు చేయాలి? కానీ మరి అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు భగవంతుడికి నివేదన చేసేటప్పుడు ప్రోక్షణ చేస్తాం. గాయత్రి మంత్రం చెప్పి ప్రోక్షణ. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం ఇది చేస్తాం కదా. అంటే దాని చుట్టూ ఏదైనా జీవరాశి ఉంటే ఒక దాటి రా. గీత గీసి అక్కడ ఆగు, అంతే, రాకు ఇక్కడికి. ఆగు ఇక్కడ. నీకు పెడతానని కొంచెం పెట్టడం కూడా మళ్ళీ ఆ, దాన్ని తీసి ఒక ఎంతో కొంత పెడతాం. ఉమ్. తర్వాత కంపల్సరీ నేతిని వేసుకుని మనం గోముఖ ముద్రతో తీసుకుని అగ్నేయ స్వాహ, సూర్యాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ అని స్వాహాకారాలు చెప్తూ లోపల యజ్ఞగుండంలోకి వేసిన తర్వాత మీరు ఏం తింటారో తినండి. మొత్తం తెల్లన్నాన్ని మాత్రం అన్నం పరబ్రహ్మ స్వరూపంగా 5 సార్లు అవినీతితో అభికరించి దాన్ని స్వాహాకారం చెప్తూ లోపలికి వేయండి. Right. అష్టాక్షరి చేసి ఇది చెయ్యండి. మధ్యాహ్నం సంధ్యావందనం అయిపోయింది. సూర్యాస్తమయం సమయంలో శుభ్రంగా ఒక 6-5:30 ఆ సమయంలో ఇంకొకసారి అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోండి. సంధ్యావందనం అయిపోయింది. సో పూర్వ జన్మ పాపాన్ని ఖచ్చితంగా ఇలా ప్రక్షాళన చేయొచ్చు అని చెప్తున్నారు. 100%. బ్యూటిఫుల్. స్వామివారు
ప్రసాదించినటువంటి వరంగా భావిస్తున్నాను. మేడం మధ్యాహ్నం మేము నాన్ వెజ్ తినేస్తాం, సాయంత్రం అందుకనే చేస్తాం. చెప్పా దీనికి మీరు ఏమైనా తినండి అన్న. ఏమో అంటావు. అది కూడా నిజంగా అది దానివల్ల ఏదైనా పాపం వస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు మంత్రాన్ని అభికరించి చుట్టూ జలం పోసారో, తీర్థం తీసుకున్నారో, అది కూడా అవసరం. అలా అని చెప్పేసి అని మీరు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవద్దు. అంటే తింటున్నారు, అలవాటు పడున్నాం. ఒకవేళ నిజంగా అది తప్పు అయితే మీరు చేస్తున్నటువంటి క్రియతో దాని మీద వ్యామోహం తగ్గాలి. నేను మానేయండి అని చెప్తే మానరు. దాని మీద వ్యామోహం, కోరిక తీరాలి. ఇది కూడా ప్రసాదమే. లోపల ఉన్నది భగవంతుడికి మనం చేస్తున్నాం నివేదన అని అనిపించినప్పుడు లోపల ఉన్నటువంటి భగవంతుడు వద్దు అన్నాడు అనుకో, తినాలనిపించదు. నాకు తినాలనిపించట్లేదురా. జనంలో మార్పు రావాలి తప్ప వ్యవస్థ ఆటోమేటిక్ గా మారదు. ఎవరికి వారిలో రూల్స్ పెడితే ఆగవమ్మ, ఎవ్వరూ దాన్ని ఆపలేము. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆపాలి. అది ఆపాలంటే నేను భగవంతుణ్ణి, నాకేం కావాలి అనేది నాకు తెలిస్తే ఆ నాలెడ్జ్ని, ఆ శక్తిని మనం తీసుకునేటువంటి తీర్థం మనలో ఉన్నటువంటి భగవంతుని అవేకని నిద్రలేపుతుంది. ఈ మంత్రం మనలో అగ్నిజ్వాలను రగిల్చి మన పాపాలని దగ్ధం చేసి, పాపం చేసే విధంగా చేయదు. ఇంకా బాగుంది, ఇది బాగుంది కదా. మళ్ళీ కొత్తగా చేయడం, కడిగేసుకోవటం, పాపం అన్నీ వద్దు. పాపం చెయ్యని స్థితికి మీరు మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు కోరికలు తీరుతూ ఉంటాయి, వస్తూ ఉంటే మనం కోరుకుంటూ ఉంటే కోరికలు తీరుస్తుంటే వస్తూ ఉంటాయి, ఆగవై. అసలు కోరుకోవాల్సిన అవసరం లేని స్థితికి తీసుకెళ్ళిపోతే ఇంకేం కోరుకుంటారు? కోరిక లేని స్థితికి వెళ్ళాలి. అద్భుతం. కోరికలు కోరుకోవాలి. దీపం పెడితే ఏ కోరిక తీరుతుంది, ఏ ముగ్గేస్తే ఏ కోరిక, ఏ గుడికి వెళ్తే ఏ కోరిక తీరుతుంది. అసలు కోరికలే తీర్చుకోవాల్సిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోతుంది. కోరక్కర్లేదు. ఇది సూర్య అష్టాక్షరి మంత్రం భక్తి శ్రద్ధలతో చేయండి. ఏ రోజున మొదలు పెట్టమంటారు? ఆదివారమే మొదలు పెట్టండి. రేపు సప్తమి, భాను సప్తమి, ఇంతకన్నా ప్రశస్తం. సింహరాశిలో శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి యోగం. నేను మొన్న పోయిన పై వీక్ వస్తాడు, ఇప్పుడు 11th కి అయితే చేసుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు. జూలై 4వ తారీఖు 7వ తారీఖు పుష్యమికి దీన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఆగస్ట్ 4వ తారీఖు పుష్యమి ఆదివారం నేను అద్భుతం సార్. చాలా వందనాలు చెయ్యండి, ఆరోగ్యంగా ఉండండి. భారతావనిని ఆరోగ్యమైనటువంటి భారతావనిగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం.